అందరికీ నమస్కారం. స్కిన్కైనా ఏ ఆర్గాన్కైనా ముఖ్యంగా కావాల్సింది బ్లడ్ సర్క్యులేషన్. సో లెట్స్ స్టార్ట్. ఈ ఆసనం మీకు డిఫికల్ట్గా అనిపించినా కష్టంగా అనిపించినా వాల్ సపోర్ట్ తీసుకునైనా చేయొచ్చు. బట్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ఇట్. కొంచెం కేర్ఫుల్గా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే ఇది స్కిప్ చేసి నెక్స్ట్ చేస్తున్న సింపుల్ ఆసనాలు చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం కష్టం, బట్ ట్రై చేయండి. సో ఈ ఆసనం చేయడం వల్ల మన బ్లడ్ అనేది మన ఫేస్లోకి ఫాస్ట్గా పుష్ అవుతుంది, ఫ్లష్ అవుతుంది. సో ఇప్పుడు మన సర్క్యులేట్ అయిన బ్లడ్తో మన బాడీని మొత్తం, మన ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకుంటే స్కిన్లో ఉన్న టాక్సిక్ అంతా బ్లడ్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. సెకండ్ వన్, కపాలభాతి ఎక్సర్సైజెస్. దీన్ని క్రాస్ లెగ్గా కూర్చొని మీ స్పైనల్ అప్ రైట్ పెట్టి ఇలా అయినా పెట్టచ్చు, మీ కంఫర్ట్. ఓన్లీ ఎక్స్హేల్ చేయాలి, బ్రీత్ ఓన్లీ ఎక్స్హేల్ చేయాలి. స్టమక్ లోపల పుష్ చేసి బ్రీత్ని బయటకు వదలాలి. సో మీరు ఎంత టైం చేయగలిగితే అంత టైం చేయండి, మీ మ్యాక్సిమం కెపాసిటీ బట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ మొత్తం మన ఫేస్ అంతా, మన ఆక్సిజన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో బ్లడ్ ప్లస్ ఆక్సిజన్ ఈ రెండు కలిపి మన ఫేస్లో టాక్సిన్స్ అంతటిని బయటికి తోసేస్తుంది అన్నమాట. థర్డ్ థింగ్, బెలూన్ ఎక్సర్సైజెస్. దీనికోసం మనం గాలి అంతా లోపల తీసుకొని హోల్డ్ చేసి పెడతాం. మన ఫేస్ని బెలూన్లో చేసి హోల్డ్ చేసి పెడతాం. ఇలా ఒక 3-4 టైమ్స్ చేయండి. కిస్ అండ్ స్మైల్ ఎక్సర్సైజ్. దీనికోసం మనం ఫేస్ని పైకెత్తి కిస్ పోస్టర్లో పెట్టాలి. నెక్స్ట్ స్మైల్ చేయాలి. నెక్స్ట్ మన ఫేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఐస్. వాటి కోసం మనం ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయం, బట్ వాటికి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. దానికోసం మీ 2 ఫింగర్స్ని ఇలా ఐస్ మధ్యలో పెట్టి కొంచెం కిందకి డ్రాగ్ చేసి పైకి చూసి ఐస్ క్లోజ్ చేయండి. నో రిలాక్స్. ఇలా 2-3 టైమ్స్ చేయండి. కిందకి డ్రాగ్ చేసి పైకి చూసి ఐస్ క్లోజ్. హ్యాండ్స్ బాగా రబ్ చేసి అదే ఐస్ మీద పెట్టండి.
మనం మామూలుగా చేసే ఎక్సర్సైజ్ ఐస్ రొటేషన్, సైట్ సీయింగ్ అవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ మన చిన్నప్పుడు అంతా చేసే ఫిష్ పోజ్ ఎక్సర్సైజెస్. సో ఈ ఆసనాస్తో పాటు రోజుకి ఒక 3-4 లీటర్స్ వాటర్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటే మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.